దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రతి పనిలో ఓటమి, ప్రతి విషయంలో వెనకబడిపోతున్నాం అనుకుంటున్నారా? ఆందోళన చెందద్దు. మన దేవునికి మన పనులను అప్పగిద్దాం. మన ఉద్దేశములు దేవునికి చెప్పడం నేర్చుకుందాం. ఆయన సఫలము చేయు దేవుడు. అందుకే మొదటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మన పనులు లేదా మన కార్యములు ఎలాగూ సఫలమవుతాయి అని అంటే దేవుని వలన తప్ప మన కార్యములు మనముగా సఫలత చేసుకో. మరలా మీకు అందరికీ జ్ఞాపకం చేస్తున్నాం, మీరు చదివి ప్రయోజకులు అవుతారు అని అనుకుంటే ఎప్పుడు కాలేరు. మీకు జ్ఞానాన్ని ఇచ్చిన దేవుని సహాయాన్ని మీరు కోరుకోగలిగితే, ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుని సహాయాన్ని కోరుకోగలిగితే, మీ తల్లిదండ్రులకు మీకు ఫీజు కట్టడానికి ఆర్థిక వనరులు ఇస్తున్న దేవుని సహాయాన్ని మీరు కోరుకోగలిగితే, దేవుని సహాయం వలన మాత్రమే మీరేమవుతారు? సఫలులు అవుతారు. మీ సొంత ఆలోచన వలన మీరెప్పుడు సఫలత కాలేరు.